హలో అండి. పెసర లడ్డూలు చాలా హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. దీనికోసం ఒక పెద్ద గ్లాస్‌తో గ్లాస్ నిండుగా పెసలు తీసుకున్నాను. ఇవి పొట్టు పెసలు. ఆల్రెడీ శుభ్రం చేసి రాళ్ళు అవి ఏమీ లేకుండా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నవి. వీటిని తీసుకుని సన్నని సెగ మీద సిమ్‌లో పెట్టి కలుపుతూ వేయించాలి. కొంచెం టైం పడుతుంది. హోల్ పెసలు కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇది మనం పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. పెసరపప్పుతో అయితే పెసరపప్పు తొందరగా వేగుతుంది. కానీ ఇది పొట్టు పెసలు కాబట్టి కొంచెం టైం పడుతుంది. కలపకుండా అలాగే వదిలేస్తే ఒకవైపు మాడిపోతాయి, ఒకవైపేమో సరిగ్గా వేగవు. కాబట్టి నిదానంగా సిమ్‌లో పెట్టుకుని ఈవెన్‌గా కలుపుతూ నిదానంగా వేయించుకోవాలి. అన్నీ కూడా చక్కగా ఎర్రగా వేగినప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా చక్కగా చూసారా, ఇప్పుడు అన్నీ కూడా ఈవెన్‌గా వేగిపోయాయి. కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఈలోగా మనం బెల్లాన్ని తురిమేసుకుని సన్నగా కట్ చేసుకుని లేదంటే తురుముకుని, బెల్లంలో నలకలు అవి ఏమీ లేకుండా, రాళ్ళు అలా ఏం లేకుండా మంచి బెల్లం అయితే డైరెక్ట్గా బెల్లంని వేసేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి మనం మిక్సీ వేసి పెట్టుకుంటే ఇంకా ఏమన్నా గడ్డలు ఉంటే లేకుండా పొడిగా మంచిగా ఉంటుంది. ఒక ఫుల్ కప్పు పెసలకి ముప్పావు వంతు బెల్లం వేసుకోవచ్చు. తీపి ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. తీపి అసలు ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళైతే సగం గ్లాస్ కూడా వేసుకోవచ్చు. అంటే ఒక ఫుల్ గ్లాస్కి సగం గ్లాసు బెల్లం వేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా తీపి సమానంగా తింటాము, అందుకే ముప్పావు కప్పు వేశాను. యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అందుకోసం ఈ పెసల్లోనే మిక్సీ వేసేటప్పుడు యాలకులు కూడా వేస్తున్నాను. వేసి ఇదంతా కూడా పౌడర్ లాగా చక్కగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ వేసేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసి నెయ్యిని కరిగించి పెట్టుకుంటే ఇది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం మినప సున్నుండలు ఎలా చేసుకుంటామో ఈ పెసర లడ్డూలు, పెసర సున్నుండలు అనొచ్చు, పెసర లడ్డూలు, ఇవి కూడా అదే ప్రాసెస్లో చేస్తున్నాను. వేడివేడిగా కరిగిన నెయ్యి వేయడం వల్ల ఈ బెల్లం కూడా ఇంకా ఏమన్నా ఉండలుగా ఉన్నా కూడా కొంచెం కరుగుతుంది. అలాగే ఈ వేయించిన పెసర పొడి కూడా ఇంకొకసారి ఆ వేడికి కాస్త మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది. దీనికి ఇంకెలాంటి పాకం పట్టక్కర్లేదు, బెల్లం కరిగించక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. చక్కగా ఇదంతా కూడా కలిపేసేసుకుని ఫైన్గా బెల్లం ఎక్కడా ఉండలు లేకుండా అంతా కూడా మెత్తగా అయింది. దీన్ని ఇప్పుడు చక్కగా మనం చేత్తో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవడమే. ఈ ఉండలన్నీ కూడా చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత చేసేసుకోవచ్చు. మనం వేడి మీద చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక 5 నిమిషాలు ఉంటే చల్లగా అయిపోతుంది. వీటన్నిటిని ఇప్పుడు ఉండలుగా చేసేసుకుని డబ్బాలో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి. ఫ్రెష్గా కూడా ఉంటాయి. రోజు ఒక లడ్డూని పిల్లలకి ఇస్తే చాలా చాలా మంచిది. దీనిలో ముఖ్యంగా ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పెసలు అంటేనే మనకి ప్రోటీన్ రిచ్ కదా, అలాగే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. నెయ్యి, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ మనకి ఇష్టమైనది ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇష్టమైతే ఇంకా ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి వేసుకోవచ్చు. జీడిపప్పు, లేదంటే గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు ఇలాంటివి కూడా కావాలంటే వేసుకోవచ్చు. కిస్మిస్, బాదం కానీ ఇలాంటివన్నీ. నేనైతే ఈరోజు ఇందులో ఏమీ వేయట్లేదు, ప్లెయిన్గా చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. రోజు ఒకటి తీసుకుంటే
మన జుట్టుకి కానీ, మన టోటల్ బాడీ హెల్త్‌కి కానీ, జుట్టు హెల్తీగా పెరగడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంటుంది. పెసర లడ్డూలు ప్రోటీన్ రిచ్ వల్ల మనకి చాలాసేపు ఆకలి లేకుండా ఉంటుంది. హెల్తీగా వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ పెసర లడ్డూలు రోజు ఒకటి తింటూ ఉంటే చాలాసేపు ఆకలి వేయదు. అలాగే ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ, ఐరన్ ఇవన్నీ కూడా అందుతాయి మనకి. చూసారు కదా ఎంత స్మూత్‌గా, ఎంత సాఫ్ట్‌గా ఉందో. చక్కగా చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఒకటి తింటే ఒకదానితోటే ఆపాలనిపించదు. ఇంకా తినాలనిపిస్తాయి. కానీ మరీ ఎక్కువ కాకుండా రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిది. చూసారు కదా! ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.